నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ వారికోస్ వెయిన్స్. ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, దీనికి ఉన్నటువంటి చికిత్సా విధానం ఏంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కనుక ఇలాంటి సమస్యతో బాధపడినట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. సరే, ఈ మధ్యకాలంలో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా అయింది. సెల్ఫ్గా డయాగ్నోస్ కూడా చేసుకుంటున్నారు బికాజ్ మీలాంటి వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల. ఎందుకు సార్ ఇవి రావడానికి రీజన్స్ ఏంటంటారు, ఎందుకు వస్తాయి? సో రీజన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయండి. బేసిక్గా మనం పాత రోమన్ చెక్కడాలు అంటే రాతి బొమ్మలు ఉంటాయి కదా, రాళ్ళ మీద చెక్కిన బొమ్మలు, దానిలో కూడా వెయిన్స్ చెక్కి ఉన్నాయి. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం, ఎప్పటి నుంచో ఉంది. ఏం మారిందంటే నేను అమెరికా నుంచి 2014లో ఈ కొత్త స్కిల్స్ అంటే లేజరు, క్లాక్స్, ఇవన్నీ కొత్త కొత్త టెక్నిక్స్ తీసుకొని ఇండియా రావడం నేనే మొదటి. దాంతోపాటు ఈ మిషన్స్ కూడా తీసుకురావడం ఫస్ట్ ఇండియాకి నేనే ఇంపోర్ట్ చేశాను. సో అది పెట్టుకొని ఇప్పుడు ఇది బాగా సక్సెస్ అయ్యి ఆల్మోస్ట్ వారికోస్ వెయిన్స్ అంటే ఎవిస్ హాస్పిటల్లో పర్యాయ పదాల్లో వాడతారు, ఎందుకంటే అంతమంది పేషెంట్స్ వస్తారు కదా. దాన్ని చూసుకొని ఆఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది కాపీ కొట్టి క్లినిక్స్ మన చుట్టుపక్కల పెడుతున్నారు. బట్ అది మంచిదే. ఎంతమంది అవేర్నెస్ వచ్చి ఎంతమంది డాక్టర్స్ దీని మీద, పేషెంట్స్ దీని మీద అవేర్నెస్ తెలుసుకొని దీని మీద ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేయొచ్చు, దీన్ని చేయకపోతే వేరే పరిణామాలు దారితీస్తాయి అనే అవేర్నెస్ ఎంత పెరిగితే అందరూ అంత బాగుపడతాం. పేషెంట్స్ బాగుపడతారు, డాక్టర్స్ బాగుపడతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, దీని మీద అవేర్నెస్ రావటం, 10 మందికి తెలియటం. కాకపోతే దీనికి ఫస్ట్ పునాది 2014లో వేసింది నేనే. ఇండియా వైడ్ అసలు ఇది ఒక ప్రాబ్లము, దీనికి ఒక హాస్పిటల్ ఉంటుంది అని పెట్టింది మొట్టమొదటి హాస్పిటల్ ఎవిస్ హాస్పిటల్. ఓకే సార్, అంటే ఈ వారికోస్ వెయిన్స్లో స్టేజెస్ ఉంటాయా? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్లో రకరకాల స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి, చిన్న చారల్లాగా ఉంటాయి. సెకండ్ స్టేజ్లో మరి కొంచెం పెద్ద వెయిన్స్ ఉంటాయి, అవి ఏంటంటే కొంచెం లోపల కూడా ఉంటాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు కొంచెం బాధ పుట్టడం, నొప్పులు వేయటం, ఇవన్నీ ఉంటాయి. 4వ స్టేజ్లో కాళ్ళు మోకాలు కింద భాగం అంతా బ్లాక్ అవ్వటం, కాళ్ళంతా నొప్పి వేయటం, బాగా ఈ కలర్ మారిపోవటం, ఇవన్నీ చూస్తాం. 5వ స్టేజ్లో కాళ్ళు చిన్న చిన్న పుళ్ళు పడతాయి. 6వ స్టేజ్లో పెద్ద పుండు ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలే. కాకపోతే ఇక్కడ గుర్తించిన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే పుండు పడిన తర్వాతే ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే ఎర్లీగా ఉన్నప్పుడు కూడా మనం క్లాక్స్ అనే మైనర్ టెక్నాలజీ, బ్రెజిలియన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఆ క్లాక్స్ అనే టెక్నాలజీ చేసుకొని పూర్తిగా తగ్గించేసేయచ్చు. లేదా అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటే లేజరు ప్లస్ ఈ కాళ్ళకి కట్లు కట్టి కూడా తగ్గించవచ్చు. సో ఎలా అయితే అనేవి దీన్ని అన్ని స్టేజ్లో ఒకలాంటి ఎక్విప్మెంటే పనిచేయదు. మనం చిన్న వెయిన్స్ ఉంటే దానికి వేరేగా లెన్స్ పెట్టడం, ఆంబులేటరీ ఫ్లెబెక్టమీ చేసి తగ్గియాలి. అడ్వాన్స్ స్టేజ్ వచ్చిందనుకోండి, లేజర్ చేసి ఈ పుళ్ళు తగ్గడానికి వేరేగా స్కిన్ గ్రాఫ్ట్ వేయడం, కాళ్ళు కట్లు కట్టడం చేయాలి. ఇవన్నీ చేయడానికి సరిపోయినంత ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా అసలు ఎక్కడ ఇండియాలో లేదు. ఎందుకంటే ఈ వారికోస్ వెయిన్స్, ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి పెద్ద హాస్పిటల్లో ఒక చిన్న డిపార్ట్మెంట్ మాత్రమే. ఇదే ప్రైమరీ డిపార్ట్మెంట్గా, ఇదే ప్రైమరీ వ్యవస్థగా దీనికోసమే హాస్పిటల్ ఏర్పరచడం అనేది ఎవిస్ ఒక్కటే ఉంది, ఇంకెక్కడ లేదు ఇండియాలో. కాబట్టి ఏంటంటే ఈ ఎక్విప్మెంట్, దీనికి ఉండే అడ్వాన్స్ నాలెడ్జ్, దీనికి ఉండే పిక్చరైజేషను, ఫొటోస్ తీసుకొని కెమెరాలో పెట్టడం, ఇవన్నీ కూడాను ఒక ఫోటో స్టూడియో, ఫోటో డాక్యుమెంటేషన్, ఇవన్నీ కూడాను ఇంకెక్కడ ఉండదన్నమాట. సో దాని అవేర్నెస్ వచ్చి దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే స్టేజ్ల వారీగా ట్రీట్మెంట్ కొంచెం మారుకుంటూ మొత్తం అన్ని స్టేజ్లకి మనం బ్రహ్మాండంగా ట్రీట్ చేసి పంపించవచ్చు. సార్, అంటే ఈ ఎర్లీ స్టేజ్లో ఎలా సెల్ఫ్గా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? సో వెరీ ఎర్లీ స్టేజ్లో మీకు బేసిక్గా చిన్న వెయిన్స్ కనబడటం అనేది చాలా కామన్. ఇన్ఫ్యాక్ట్ 40% ఇండియన్స్, 40% భారతీయులకి వెయిన్స్ ఇప్పుడు కనబడతాయి. సో ఇప్పుడు మనం ఈ రూమ్లో 5 ఉన్నాం కదా, కెమెరామెన్ కలుపుకొని, మనలో 2కి ఈరోజు ఆ చిన్న చారలు లాంటి వెయిన్స్ ఉంటాయి. సో అంత కామన్ అనమాట. సో ఇది పక్కన పెట్టుకుంటే మనం బేసిక్గా వేరే సిమ్టమ్స్ చూసామంటే కాళ్ళు నలతేయటం, కాళ్ళు బాధపడటం, కాళ్ళు కొంచెం హెవీనెస్ అనిపించడం, కాళ్ళు వాచటం, ఇలాంటివి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మనం తొందరగా అటెన్షన్ తీసుకొని ఆ డాక్టర్స్కి అప్రోచ్ అవ్వాలి. ఆ అప్రోచ్ అయిన డాక్టర్స్కి మళ్ళీ వాస్కులర్ సమస్యల మీద అవేర్నెస్ ఉండాలి. వాళ్ళకి నిల్చొని స్కానింగ్ చేసే వ్యవస్థ వాళ్ళ సిస్టంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే చేస్తాం, లేదంటే మీకు సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా జరగదు. సో దీనికి సరైన ట్రీట్మెంట్లు, సరైన ప్రాసెస్, దీనికి సరైన నాలెడ్జ్, టెక్నాలజీ, ఇవన్నీ ఉన్న ప్లేసెస్కి వెళ్తేనే దీనికి తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఈ ఎర్లీ స్టేజ్లో ఒకవేళ డయాగ్నోస్ చేస్తే ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తో దీనికి ట్రీట్ చేసుకోవచ్చా? సో టు ఏ డిగ్రీ కొన్ని రకాల హోమ్ రెమెడీస్ అంటే కొంచెం నడుచుకోవటం, వాక్ చేయటం, యాక్టివ్గా ఉండటం, బరువు పెరగకపోవటం, స్లిమ్గా అంటే ఆ డైట్ చేసి కొంచెం బాడీ ఎక్కువ లావ్ అవ్వకపోవటం, ఇవన్నీ కొంతవరకు బెనిఫిషియల్. కానీ కొన్ని బెనిఫిషియల్ కాదు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలుకి ఏదో పసుపు రాయటం, లేదా వేడి ఉప్పు రాయటం, కాలుకి ఏదో గట్టి గుడ్లు కుట్టేయటం, ఇవన్నీ కట్టేయటం, ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో బ్రీఫ్గా చెప్పాలంటే నేను చూసిన ఎక్స్పీరియన్స్లో ఇంటి చిట్కాల వల్ల ఎక్కువ హామే జరిగిందని చెప్పాలి.
ఎక్కువ నష్టమే వాటిల్లిందని చెప్పాలి. ఎందుకంటే నాకు కొన్ని వేల కొద్ది పేషెంట్స్ వస్తారు కదా. సో ఈ వేల కొద్ది పేషెంట్స్ చూసామంటే చాలామంది మాకు ఇంట్లో పలానా వాళ్ళు చెప్పారండి, పలానా వాళ్ళు ఇంకో, ఇవన్నీ తప్పండి. సో అలాంటి గుడ్లు కట్టడం కానీ, వేడి ఉప్పు పెట్టడం కానీ, అప్లికేషన్స్ కానీ, కొబ్బరి నూనెలు ఇవన్నీ రాయటం కానీ, లేదంటే వేరే ఏమైనా అప్లికేషన్స్. ఇప్పుడు నేను యూజువల్గా వన్ సైన్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే కాపీ కొడతారు. సో ఇప్పుడు నేను ఎక్కడైతే యాడ్ ఇస్తానో ఆ వెనకాలే ఒకటి ఎవడొచ్చి ఆయిల్ అంటాడు, ఈ ఆయిల్ రాస్తే పెరిగిపోతాయి మీ వెయిన్స్, ఐ కెన్ గ్యారంటీ యూ. ఇది ఆయిల్ వల్ల తగ్గేది కాదు, లేకపోతే ఆయిల్ నేనే అమ్మేవాడిని. ఓకే, ఇది ఆయిల్ వల్ల తగ్గేది కానే కాదు. అలానే ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు ఏదో వెయిన్స్ చేస్తామని కొంతమంది, మైక్రోవేవ్. సో ఇవన్నీ ఏంటంటే చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లము దాని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది టౌట్స్, ఫాల్స్ పీపుల్ అనేది మిస్లీడ్ చేస్తున్నారు. సో అది కూడా అవేర్గా ఉండాలి. మీకు ఇంటి చిట్కాలే కాకుండా ఎవరైనా ఈజీ సొల్యూషన్ చెప్పారనుకోండి, ఈ ఆయిల్ పూసుకోండి వెయిన్స్ వెళ్ళిపోతాయని, ఇట్స్ రాంగ్. దిస్ ఇస్ నథింగ్ కాల్డ్ వారికోస్ వెయిన్స్ ఆయిల్. ఓకే, అలాంటిది ఏమీ లేదు. అలాంటి చేస్తే మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. సో ఇంటర్నల్గానే ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇంటర్నల్గా ట్రీట్మెంట్ చేయాలి. అది కానీ ముదరకపోతే ఎర్లీగా ఉంటే దాన్ని వదిలేయటమో, లేకపోతే ఏదైనా చిన్న బయట నుంచి చిన్న ట్రీట్మెంట్ కానీ చేయటమో ఏదో చేసుకొని తగ్గించుకోవచ్చు. బట్ ఏం చేయకూడదంటే ఏదో హోప్తో ఇదేదో ఆయిల్ రాసేసి, ఆయిల్ ఏమి ఉండదు, లేదా ఏదో ఆయింట్మెంట్స్ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాడికి అర్థం కాకుండా ఆయింట్మెంట్ పెట్టడం, వాటి వల్ల తగ్గిపోతుంది అంటాం. లేదా ఈవెన్ అదర్వైజ్ చాలామంది ఏంటో మన సక్సెస్ చూసి ఇలా వీకెండ్ క్లినిక్స్ అనమాట, ఏదో నేను 5,000 చేస్తాను, 10,000 చేస్తాను, తక్కువ రేటు చేస్తామని ప్రలోభ పెట్టి కొంచెం అన్ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ కూడా చాలామంది తయారయ్యారు. అంటే దీని మీద అవేర్నెస్ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా దూరంగా ఉండాలి. అది నాకు కొంచెం దురదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మన సక్సెస్ చూసి ఈరోజు ఏవీస్ ఆల్మోస్ట్ నెలకు 500 ఆపరేషన్లు చేస్తాం మన దగ్గర. ఆ సక్సెస్ చూసి అంటే పక్కన ఎదురుగా చాలామంది ఇలాంటి పనికిరాని పెట్టారు, దానిలో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. దాని మీద కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇలా చాలామంది తెలియక మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సరైన డాక్టర్ని ఎలా ఎంచుకోవాలంటారు వాళ్ళు? అండి, బేసిక్గా దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఏదైతే మన మెడికల్ కౌన్సిల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ ఉందో, వాళ్ళు కొంచెం యాక్చువల్గా మనకి లీడ్ చేసి చెప్పాలి. ఏంటి మీ డాక్టర్ని ఎలా ఎంచుకోవాలి, మేమేం క్రైటీరియా మీద మీ డాక్టర్స్ని మేము సర్టిఫికేషన్స్ ఇస్తాం. అది కొంచెం వెనకబడి ఉంటుంది భారతదేశం. ఎందుకంటే టెక్నాలజీ మూవ్ అయిపోతుంది. నేను వెళ్ళి టెక్నాలజీ చదువుకొచ్చాను అంటే ఆ టెక్నాలజీ పనిచేస్తుందా లేదని తెలుసుకోవడానికి రెగ్యులేషన్ వాళ్ళు ఇంకా రెడీగా లేరు, అందుకు ప్రాబ్లం అయిపోతుంది. సో టెక్నాలజీ మూవ్స్ ఫాస్టర్, రెగ్యులేషన్ మూవ్స్ స్లోవర్ మన దేశంలో. బట్ కొన్ని ఏంటంటే వెరీ సింపుల్ అండి. బేసిక్గా మీరు ఏమైనా టెక్నాలజీ చెప్తే అది యూఎస్ FDA అప్రూవ్డా కాదా అని చెక్ చేసుకోవాలి. అంటే ఇండియాలో అలాంటి బాడీ ఏం లేదు, యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ డ్రగ్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది మైక్రోవేవ్ చేసేస్తాము, ఈ వెయిన్స్కి లేజర్ కాకుండా మైక్రోవేవ్ చేస్తాం. మైక్రోవేవ్ ఇస్ నాట్ యూఎస్ FDA అప్రూవ్డ్. గవర్నమెంట్ ఎక్కడ ఏ ఫారిన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. సో ఏం చేస్తున్నారు, ఎవడో చైనా వాడి దగ్గర కొనేసి మీ మీద ప్రయోగం చేస్తున్నారు. అలా ప్రయోగం చేస్తే ఏమవుతుంది, మీ కాలు పాడైపోతాయి. ఎందుకంటే అది దానికి అప్రూవల్ లేదు, సర్టిఫికేట్స్ లేవు, కాగితాలు లేవు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు అడ్వైస్ చేస్తే మీరు ఫ్రాడ్యులెంట్ అని మీరు దాన్ని రెడ్ అలర్ట్ అవ్వాలి. పైపెచ్చు నాకు వచ్చి అడగండి, నేను నా దగ్గర చేయాలని ఎప్పుడు చెప్పనండి. ఎందుకంటే నాకు చేసి నాకు నంబర్ పెరిగిపోయినాయి. సో నా క్లినిక్లో అపాయింట్మెంట్ తీసుకొని, సార్ ఈ టెక్నాలజీ మేము అనుకుంటున్నాం, ఇది మంచిదా కదా అడగండి, నేను గివ్ యూ, నేనే డౌన్లోడ్ చేసి ఇస్తాను మీకు. సో అది రాంగ్. ఓకే, దే కెనాట్ సే దట్. బట్ అది చెప్పేస్తారు. వాళ్ళకి ఎవరు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళు, చేసేవాళ్ళు ఉంటారు. ఇవాళ ఫేస్బుక్లో చూసాను మైక్రోవేవ్ అంటే, మైక్రోవేవ్ ఏం లేదు, దిస్ నథింగ్ కాల్డ్ మైక్రోవేవ్. అది ఏ యూఎస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కాదు. కేరళలో ఒక మిషన్ తయారైతే దాన్ని ప్రయోగం చేస్తున్నారు మీ మీద, దట్ ఈస్ రాంగ్. ఓకే, ఆ మిషన్కి ఎటువంటి అప్రూవల్స్ కూడా లేవు. సో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఓకే, డైరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఫోన్ ద్వారా ఇలా కన్సల్ట్ అయ్యి కూడా వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండి, ఒకప్పుడు కోవిడ్ ముందు ఏంటంటే ఫోన్ ద్వారా మందు ఇవ్వటమే ఇల్లీగల్ మన దేశంలో. సో కోవిడ్ అప్పుడు ఏంటంటే అందరూ డాక్టర్ని కలవలేకపోతున్నారు, మనం ఏదో రకరకాల ఆంక్షలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అప్రూవ్ చేసింది టెలికన్సల్టేషన్. సో కొంతవరకు తప్పు లేదు, మన గవర్నమెంట్ లా ప్రకారం టెలికన్సల్టేషన్ చేసుకోవచ్చు. కానీ ఏం చేయకూడదు అంటే బేసిక్గా పేషెంట్ని కనీసం పల్సో బీపీఓ చూడకుండా నాన్ ఎమర్జెన్సీ కండిషన్కి వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చెప్తారండి? అసలు పేషెంట్ని ఐబాల్ టు ఐబాల్ చూడకపోతే ఎన్నో పాయింట్స్ మిస్ అవుతాం. ఎన్నోసార్లు నేను పేషెంట్కి అప్పుడు ఆపరేషన్ రోజు మీకు వద్దండి, మీకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉందని ఎంతోమందికి పోస్ట్పోన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది నేను చూసిన తర్వాత వాళ్ళు 15 రోజులకు వచ్చారు ఆపరేషన్కి. ఆ 15 రోజులు ఏదో రీజన్కి వాళ్ళ ఆరోగ్యం క్షీణించింది. సో చాలాసార్లు ఏంటంటే నాన్ ఎమర్జెన్సీ కండిషన్, ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ కాల్ చేసుకొని మీరు అర్జెంటుగా డాక్టర్ని కలవండి, నో ప్రాబ్లం. నాన్ ఎమర్జెన్సీ కండిషన్స్కి ఈ ఫోన్లలో చేయడం అనేది కొంచెం పొరపాటు అవ్వచ్చు, చాలా తప్పులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఈ అనారోగ్యకర వెయిన్స్ అనేవి ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? సో ఒబీస్ పేషెంట్స్లో చాలా ప్రాబ్లం వస్తుందండి. బేసిక్గా ఏంటంటే మనం వారికోస్ వెయిన్స్ మనం మామూలుగా 15, 20, 30% చెప్పుకుంటాం కదండి. అలానే ఈ ఒబీస్ పేషెంట్స్లో మోర్ దెన్ 50% వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వస్తుంది. సో ఎందుకంటే మనం బరువు అంతా వెళ్ళి మన కాళ్ళ మీద పడుతుంది కదా,
ఇలా కాళ్ళ మీద పడినప్పుడు ఏంటంటే సరిగా బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వకుండా కాళ్ళు ఉండిపోయి ఎక్కువ అయ్యే అవకాశం. సో ఒబీస్ పేషెంట్స్ చాలా ఎక్కువ వారికోస్ వెయిన్స్ ఉంటాయి. దీనికి రివర్స్ ఏంటంటే ఒబేసిటీ తగ్గిపోయినంత మాత్రాన మీ వెయిన్స్ బాగా అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ పాడైపోయిన కవాటాలు అంటే వాల్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిపేర్ చేయాల్సిందే. చేసిన తర్వాత మీరు వెయిట్ తగ్గితే ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఇది కొంచెం గమనించదగ్గ విషయం. చాలామంది నేను వెయిట్ తగ్గిన మళ్ళీ వస్తాను డాక్టర్ గారు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ 99% మంది వెయిట్ తగ్గుతామన్న వాళ్ళు ఎవరు తగ్గరు. సెకండ్ ఆఫ్ ఆల్ తగ్గినంత మాత్రం ఆల్రెడీ ఏర్పడిపోయిన సమస్య అనేది దాని మట్టుకు అదే రిపేర్. వేర్కోస్ వెయిన్స్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తాం సార్? ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందా? వారికోస్ వెయిన్స్ అనేది అందరికీ వస్తుందండి. బేసిక్గా ఏంటంటే అందరికంటే మన భారతదేశంలో ఈరోజు ఉండే 100 మందిలో 20 మందికి ఉంటుంది. వాళ్ళు బీపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో దానికి ఎటువంటి లింక్ డైరెక్ట్గా అయితే లేదు. బట్ ఎక్కువగా మనం చూడటం అంటే ఎక్కువ సిమ్టమ్స్ ఎక్కువగా ఎవరిలో చూస్తాము అంటే ఎక్కువ నిల్చొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళలో, లేదా ఎక్కువ కదలకుండా ఒకే దగ్గర కూర్చొని కాలు అలాడేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఎక్కువ చూస్తున్నాం. ఇది కాకుండా నిల్చునే జాబ్స్ అంటే అనస్థీసియా డాక్టర్స్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కీపర్స్, షాపుల్లో నిలబడే వాళ్ళు, అవన్నీ వాళ్ళు ఎక్కువగా చూస్తాం. కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే చాలామంది మరి నేను నిల్చుని ఉద్యోగం మానేస్తే తగ్గిపోతాయని అడుగుతారు. అది నిజం కాదండి. బేసిక్గా ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఒక బాడీ తత్వం. దానికి ఒక జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఈ జెనెటిక్ రీజన్ అనేది మెయిన్ రీజన్. సో మన వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో 94% మంది చెప్తారు మా ఫ్యామిలీలో ఇంకోళ్ళు కూడా ఎవరికో ఉందని. మన మదర్కో, ఫాదర్కో, మేనమామలకో, బ్రదర్కో, సిస్టర్కో. సో 94% వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో మోస్ట్ కామన్ అది. సో ఈ ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఏదో కారణంగా వచ్చిన వెయిన్స్ యొక్క తీవ్రత అనేది నిల్చొని జాబ్స్ చేసుకునే వాళ్ళు పెరుగుతుంది. సో ఈ రెండు డిఫరెంట్ థింగ్స్. సో మీరు అందుకని నిల్చునే జాబ్ మానేస్తే వెరికోస్ తగ్గదు, లేదా వెరికోస్ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ నిల్చునే జాబ్ చేసుకుంటే మళ్ళీ రాదు కూడా. అలాగేం రావాలని లేదు. చాలామంది అంటారు మీరు చేసుకున్నాక మళ్ళీ నాకు వెళ్ళి అదే జాబ్ కదండి, నేను బార్బర్ని, నేను కటింగ్ చేసుకోవాలి, మరి అదే నేను చేసుకుంటే ఏమవుతుందంటే ఏం కాదు, ఎందుకంటే ట్రీట్ అయిపోయింది కాబట్టి. సో ఈ వెయిన్స్ రావడం అనేది కొంతవరకు జెనెటిక్ టెండెన్సీ, అంతేగాని దీనివల్ల ఏంటంటే ఇది నిలబడటం వల్ల వచ్చింది అనుకోవడం కొంచెం పొరపాటు. నిలబడితే కొంచెం తీవ్రత పెరిగే అవకాశం ఉంది, కానీ అది ఫార్మేషన్ అనేది కొంచెం జెనెటిక్ అని చెప్పాలి. ఈ వెయిన్స్ స్కానింగ్ అనేది ఎలా చేయాలి సార్? ఎలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ మనం స్కాన్ చేయాలి అంటే ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో చేయాలి. ఈ స్టాండింగ్ పొజిషన్లో చేసిన స్కాన్లో ఏంటంటే పేషెంట్కి స్కాన్ చేసుకుంటూ దాని కింద భాగం, జస్ట్ కింద భాగం కొంచెం నొక్కి పెడితే బ్లడ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందని మనకు ఒక గ్రాఫ్ ఏర్పడుతుంది. ఆ గ్రాఫ్ ఏర్పడటం అనేది నిల్చునే పొజిషన్ చేస్తేనే యాక్యురేట్గా ఉంటుంది. సో మీరు వెళ్ళి స్కానింగ్ చేసుకునే 90% మంది 95% స్కానింగ్ సెంటర్స్లో పడుకోబెట్టే స్కానింగ్ చేస్తారు. ఇది పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే ఎప్పుడు కూడా తప్పు రిజల్టే వస్తుంది. మీకు కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. సో దాన్ని అప్రమత్తంగా ఉండాలి. సో మీకు ఎప్పుడైనా స్కానింగ్ అనేది నిల్చుని, మా వ్యవస్థలో ఏమైందంటే మేము దగ్గర నెలకి ఓన్లీ హైదరాబాద్ యూనిట్లో దగ్గర 1800 మంది పేషెంట్లు, మా భారతదేశం మొత్తం 4000 మంది పేషెంట్లు చూస్తాం. ఇంతమందికి మళ్ళీ మీ స్కానింగ్ తప్పు వెళ్ళి మళ్ళీ రిపీట్గా చేసుకొని రండి అని చెప్పి వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టించడం ఇష్టం లేక మా వ్యవస్థలో 2014లో ఫస్ట్ టైము నేను ఈ స్కానింగ్ ఫ్రీ చేసేసాను. మా దగ్గర 22 అల్ట్రాసౌండ్ మిషన్లు ఉంటాయి, అందరికీ ఫ్రీగానే స్కానింగ్ జరుగుతుంది. సో ఇదేంటంటే ఇదంతా ప్రోగ్రెస్ మనం చేసాం. బట్ ఇక్కడేంటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జనరల్గా గుడ్ వాస్కులర్ సర్జన్ ఎవరైనా, గుడ్ వాస్కులర్ డాక్టర్స్ ఎవరైనా కూడా వాళ్ళ స్కాన్ వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి వెయిన్, ప్రతి వెసల్లో కొంచెం మళ్ళీ కొమ్మలు తేడాగా ఉంటాయి, డిఫరెంట్ ఆరిజిన్స్ ఉంటాయి. సో ఎవరైనా యూజువల్గా మీకు బయటికి స్కానింగ్ పంపితే చాలా ఇన్ఫర్మేషన్ అక్కడే లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకలా స్కాన్ చేస్తారు, వీడు ఒకలా చూస్తారు, మీకు ఆపరేషన్ తీసుకెళ్ళినాక ఎక్కడ కట్ చేయాలో ఇతనికి తెలియదు. సో ఇవన్నీ పొరపాట్లు అవుతాయి. సో మీకు ఇది ఆల్మోస్ట్ నావిగేషన్ లాగా అనమాట. మనం గూగుల్ మ్యాప్ అడుగుతాం కదా ఇంటికి వెళ్ళగలని, అదేవిధంగా అది గైడ్ చేసుకుంటే అంటే స్కానింగ్ గైడ్ చేసుకుంటూ చేయటం అనేది, అంటే స్కాన్ డాక్టర్కి రావాలి, అప్పుడే కదా ఆయన స్కాన్ చేయగలడు. ఎవరికైతే డాక్టర్కి స్కానింగ్ రాదో బయటికి పంపుతాడో అక్కడే చాలా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఓకే, మార్కెట్లో ఈ వారికోస్ వెయిన్స్కి చాలా స్టాకింగ్స్ అనేవి దొరుకుతున్నాయి కదా సార్, ఇది ఎంతవరకు యూజ్ఫుల్ సార్ అసలు? రైట్. ఈ స్టాకింగ్స్ అంటే పొడుగాటి సాక్స్లు అనమాట. వాటికి కొంత ఒక 1% రోల్ ఉందండి. బట్ ఆ రోల్ని ఏంటంటే మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెయిన్స్ మనం ఇందాక 6 స్టేజ్లు మాట్లాడుకున్నాం. చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఏంటంటే కొంచెం చలి ప్రదేశంలో ఉంటారు, పెద్దగా వర్క్ ఉండదు. మేబీ ఈజ్ రిటైర్డ్ స్కూల్ టీచర్ అనుకోండి, 70 years, ఆయనేమో కొంచెం ఇంటి పట్టానే ఉంటారు, పెద్దగా వర్క్ చేసుకోరు. అలాంటి పర్సన్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వారికోస్ వెయిన్స్లు ఉంటే పొడుగాటి సాక్స్లు వేసుకుంటే ఆ సాక్స్లు నొక్కి పెట్టడం వల్ల బ్లడ్ పైకి కొంత వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, 4వ స్టేజ్లో ఉన్నాడు, కాలు నల్లగా అయిపోతుంది, నొప్పి వేస్తుంది.
ఇతనికి సాక్స్ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాక్స్ ప్రెషర్ సరిపోదు, పనిచేయదు. రెండోది ఈ మార్కెటింగ్ సూట్ రోజు ఉద్యోగంకి వెళ్ళాలి. ఇతని కాళ్ళు చెమటలకి ఆ సాక్స్ అనేది అస్సలు పనిచేయక వారంకో 10 రోజులు తీసి పడేస్తారు. సో ఆ కేసులో అస్సలు స్టాకింగ్స్ పనికిరావు, వేరే ఫస్ట్ కేసులో పనికి వస్తాయి. సో కొంతవరకు ఏంటంటే ఈ స్టాకింగ్స్ ఈ సాక్స్లు ఇచ్చేటప్పుడు డాక్టర్కి కొంచెం అవగాహన ఉండాలి, వీడు ఏం ఉద్యోగం చేసుకుంటాడు, వీడు ఏది ఇస్తే వీళ్ళకి పనిచేస్తుందనే కొంచెం ఆ మొత్తం కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్ డాక్టర్కి. సెకండ్ థింగ్, మరి ఈ సాక్స్ ఎలా పనిచేస్తాయంటే బేసిక్ సింపుల్ ఫిజిక్స్ అంటే అది కొంచెం టైట్గా ఉంటుంది, నొక్కి పెట్టడం వల్ల బ్లడ్ పైకి వెళ్తుంది. సో అది ఎప్పుడు పనిచేస్తుంది, మీరు ఎప్పుడు వేసుకుంటే ఇప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు తీసేస్తే అప్పుడు మళ్ళీ పనిచేయదు. సో ఈ సాక్స్ల వల్ల వారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వవు, కంట్రోల్ మాత్రమే అవుతాయి. అవి వేసుకున్న రోజులు మాత్రమే తగ్గుతాయి, వేసుకున్న రోజులు మళ్ళీ పెరిగిపోతాయి. సో సెకండ్ థింగ్, చాలామంది పేషెంట్లు నేను 4 రోజులు వేసుకున్నాను సార్ అవి అలాగే ఉన్నాయంటే, 4 రోజులు కాదు 10 ఏళ్ళు వేసుకున్నా అలాగే ఉంటాయి, అవి తగ్గవు, పెరగకుండా కొంతవరకు దోహదపడతాయి. అది కూడా ప్రతిరోజు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకుంటాయి. ఇవి 2 వార్నింగ్స్ కాకుండా మూడో వార్నింగ్ ఏంటంటే, చాలామంది వాళ్ళ హస్బెండ్ వైఫ్ వేసేసుకోవడం, వైఫ్ హస్బెండ్ అలా కాదండి. ఈ సాక్స్ అనేది మీ కాలుకి కొలిసి మీ కాలు కొలతల ప్రకారం ఇవ్వాలి, అప్పుడే ఇది పనిచేస్తుంది. అండ్ లాస్ట్ ఏంటంటే చాలామంది ఈ కట్లు పనికిరావని ఎర్రగొడ్డ కట్టడం అలాంటివి చేస్తారు, అవి చేస్తే ఉన్న వారికోస్ వెయిన్స్ పెరిగిపోతాయి. సో ఇవన్నీ కూడాను పాయింట్స్ వైజ్ మనం అప్రోచ్ చేసినప్పుడు కొన్ని రైడర్స్తోని కొన్ని ఎక్సెప్షన్స్తోని ఎలా అప్రోచ్ అవ్వాలో ప్లాన్ చేసుకొని అప్రోచ్ అవ్వాలి. ఇది పెయిన్ఫుల్తో ఉంటుందా సార్? స్టాకింగ్స్ అండి, స్టాకింగ్స్ రాంగ్ సైజ్ వేసుకున్నా మీకు వేరే సమస్యలు ఉండి సపోజ్ సరిగ్గా డయాగ్నోస్ అవ్వలేదు అనుకోండి, వెరికోస్ కాని సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళకి వెళ్ళే రక్తం అంటే ఆర్టరీస్లో బ్లాకేజ్ ఉన్న అలాంటివి ఏమైనా ఉంటే ఈ నొప్పి ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే మీకు సరైన ఎవాల్యుయేషన్ చేయలేదు. సో ఈ స్టాకింగ్స్ ఇవ్వడానికి కూడాను చాలా క్రైటీరియా, ఒక 10-15 క్రైటీరియా, ఒక 20 నిమిషాలు ఆలోచించి ఆ డాక్టర్కి సరైన ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరే ఇవ్వాలి. మీరు ఏం చేయకూడదంటే మా ఇంటి దగ్గర డాక్టర్ చెప్పారు ఆయన సాక్స్ వేసుకోమన్నారు, మా ఇంటి దగ్గర డాక్టర్ కూడా నేను కలవలేదు, మా చుట్టాలకి ఎవరికి వచ్చిందట వాళ్ళు సాక్స్ చెప్పారు వేసుకున్నాం, ఇవన్నీ చాలా పొరపాటు అవుతుందండి. దానివల్ల మీకు యాక్చువల్లీ పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఇందాక కొన్ని స్టేజెస్ చెప్పారు కదా, స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది స్పెషల్గా మీ హాస్పిటల్? సో ఈ స్టేజెస్లో ఏంటంటే ఫస్ట్ 1, 2, 3 లేదా ఇంకే స్టేజ్లో కూడా ఈ వెయిన్ చిన్న చిన్న చారల్లా కనబడినప్పుడు దానికి ఏం చేయాలంటే ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ లైట్ అంటే ఒక స్పెషల్ లైట్ వేసుకుంటే ఆ మూమెంట్ కనబడుతుంది, అప్పుడు బయటికి ప్రొజెక్ట్ అవుతాయి, దానికి వాళ్ళు గీతల్లా గీసుకొని దాన్ని బయట నుంచి షూట్ చేస్తాం. అది ఎర్లీ స్టేజ్ వారికోస్ వెయిన్స్. సో చాలామంది అంటే కాళ్ళు అందవికారం కనిపించడం, ఆ కాళ్ళ చారలు కనిపించడం, అలాంటి వాళ్ళకి ఈ క్లాక్స్ అంటే ఈ మైనర్ ఈ బయట నుంచి చేసే ప్రొసీజర్ బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు మేము ఏమనుకునే వాళ్ళం అంటే ఈ క్లాక్స్ కొంచెం చిన్న దుస్తులు వేసుకునే వాళ్ళకి, షార్ట్ క్లోజ్ వేసుకునే వాళ్ళకి, కొంచెం మోడర్న్ పీపుల్కే పనిచేస్తుంది అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలామంది నా దగ్గర కొన్ని వేల మంది పేషెంట్స్ యాక్చువల్గా ఏంటంటే 50 ఇయర్ లేడీస్ వాళ్ళు కూడా మాకు చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉందండి, మా పర్సనల్గా అయినా కూడా మాకు ఇది నచ్చట్లేదు అని కూడా చేయించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ జనరల్గా ఈ క్లాక్స్ అనేది మోర్ ఆఫ్ ఎ కాస్మెటిక్ యాంగిల్లో పనిచేస్తుంది. ఇది కాకుండా కాళ్ళలో కొంచెం నలుపు వచ్చినా, కాళ్ళలో కొంచెం బ్లాక్నెస్ వచ్చినా, పుళ్ళు పడినా, లేకపోతే కాళ్ళు నొప్పులు బాగా వేసినా కూడా ఏం చేస్తామంటే చిన్న నీళ్ళు పెట్టి లోపలికి వైర్ ఎక్కించి లోపల లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ చేసి తగ్గిస్తాం. ఆ మైక్రోవేవ్ అనే టెక్నాలజీ లేదండి, అది పనిచేయదు. సో ఇవి రెండు ఏంటంటే చేసుకుంటే ఇవి తగ్గుతాయి. దీనికి ఉండే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ అనేది ఎటువంటి పెయిన్ ఉండకూడదు, మీకు ఎటువంటి మత్తు అవసరం ఉండకూడదు, అది చేసుకున్నప్పుడు 10-15 నిమిషాలతో ఇంటికి వెళ్ళిపోయినట్టు ఉండాలి. సో ఎవరైనా మీకు నడుములో సూది పెట్టి ఇవన్నీ చేస్తున్నారంటే అసలు వాళ్ళకి చేయటం రాదని అర్థం. ఓకే, ఎన్ఎస్సీసీ ఎక్కువ, అసలు ఎన్ఎస్సీసీ నా డిపార్ట్మెంట్లో అవసరమే లేదు నాకు అసలు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లేజర్ వారికోస్ వెయిన్స్ కంటే కొన్ని 100 పేర్లు వస్తాయి మీరు గూగుల్లో కొడితే. కానీ లేజర్ వారికోస్ వెయిన్స్కి స్టాండింగ్ పొజిషన్ స్కాన్ ఎవరు చేస్తారు, వాళ్ళకి ఎవాల్యుయేషన్ అర్థం అవుతుందా, వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ 20,000 మించి సర్జరీస్ చేశారా, ఇవన్నీ మీరు చూసారంటే చాలా తక్కువ క్లినిక్స్ మీరు క్వాలిఫై అవుతాయి. సో ఇక్కడ కూడా హెల్త్ కేర్లో క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం పాయింట్స్ పెట్టుకొని మైండ్లో వెళ్ళాలి. అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి సార్ మీ దగ్గర ఉంది? మాకుండే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు క్లాక్స్ అమ్మ. సో క్లాక్స్ అంటే క్రయో లేజర్ అండ్ క్రయో స్క్లెరోథెరపీ. అంటే ఈ వెయిన్స్ చిన్నగా చేసేటప్పుడు ఏమాత్రం నొప్పి కలగకుండా కోల్డ్ ఎయిర్ కొడతాం -30 degreesలో, దట్ ఈస్ కాల్డ్ క్రయో లేజర్. సో ఆ క్రయో లేజర్ కొట్టినప్పుడు ఏంటంటే ఈ చిన్న చార్ లాంటి వెయిన్స్ 20, 30, 40 ఉంటాయి కొంతమందికి, అవన్నీ టక్ 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 అన్నీ వెళ్ళిపోతే మీకు ఎటువంటి నొప్పి కూడా ఉండదు. సో అది మోస్ట్ అడ్వాన్స్, అది ఇంకెక్కడ ఇండియాలో ఎక్కడా లేదు. ఆ బ్రెజిల్ నుంచి నేను తీసుకొచ్చాను ఆ మిషన్స్ అన్నీ కూడా నేను సూట్ కేసులో పెట్టుకొని రావాల్సింది, ఇంపోర్ట్ లైసెన్స్లు చాలా వచ్చినాయి అప్పుడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెట్టడానికి కారణం ఏంటంటే ఆ టెక్నాలజీ మనం వాడగలగాలి. ఆ టెక్నాలజీ వాడాలి అంటే అంతమంది పేషెంట్లు ఉండాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్లాస్క్ కొన్నారనుకోండి, దే కెనాట్ యూజ్ ఇట్ సేమ్ డే. సో అంతమంది పేషెంట్ లోడ్ ఉన్న వాస్కులర్ సెంటర్స్కి మీరు అప్రోచ్ అవ్వాలి. అప్పుడే మీకు అన్ని టెక్నాలజీస్ మీకు తెలుస్తాయి. కాలర్ ఉన్నారు సార్, కరీంనగర్ నుండి రామారావు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి రామారావు గారు. సార్ చెప్పండి. ఇప్పుడు మన ఈ వెరికోస్ వెయిన్స్ అనేది నేను ఈ దసరాకు 1 year అయితే సార్ చేయించుకొని తిరిగి మళ్ళీ కాల్కి వచ్చింది సార్. అది సో ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, మీకు వెయిట్ ఎలా ఉన్నారు, మీకేమో సాక్స్లు వేసుకోమని చెప్పడం జరిగిందా, సో ఇవన్నీ కూడా మనం ఇవాల్యుయేట్ చేయాలి. సో మీరు ఒకసారి మీ ఫైల్ అంతా తీసుకొని ఎక్కడ చేయించారు ఆపరేషన్, ఎప్పుడు చేసాం, దాని ఫాలోఅప్ మీకు ఎటువంటి స్కెడ్యూల్ ఇచ్చారు, అవన్నీ కూడా ఒకసారి మీరు తీసుకొస్తే డెఫినెట్గా నేను చూసి చెప్తాను. సార్ ఓవరాల్గా ఈ ట్రీట్మెంట్కి మొత్తం ఎంత టైం పడుతుంది సార్? అండ్ అలాగే మనకి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? సో రికవరీ అబ్సల్యూట్లీ ఇమీడియట్ అండి. చేసుకున్న సేమ్ డే సాయంకాలం నుంచి మీరు పనులని యథావిధిగా చేసుకోవచ్చు. ఎటువంటి కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. రికవరీ ఇస్ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్. సెకండ్ క్వశ్చన్ అనమాట, ఈ ట్రీట్మెంట్ టైం ఎంత పడుతుందని. సో అగైన్ ఈ ట్రీట్మెంట్ చేసే టైం అనేది మీకుండే టెక్నాలజీ బట్టి. సో ఇప్పుడు మా దగ్గర ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ఏవైతే ఉంటాయో వీటి ప్రకారం మనం చేసుకున్నామంటే డెఫినెట్గా 15-20 minutesలో మొత్తం అయిపోతుంది. ఇది అయిపోయిన 1 hourకి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మీకు ఎటువంటి కటింగు, స్టిచ్చింగు, మత్తీయటం ఏమి ఉండదు. సో ఇవి చేసుకుంటేనే ఇవి తగ్గుతాయి. ఓకే, బట్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఆన్ ఎనీ డే 15 నుంచి 20 మంది పేషెంట్స్ ఆపరేట్ అవుతారు 3 థియేటర్లో. సో ఆ చేయటం అనేది దానికి చాలా విడమర్చేసాం. దానికి మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ఉండాలి, ఆఫ్ కోర్స్ స్కిల్ కూడా ఉండాలి. బట్ ఇన్వెస్ట్మెంట్ అది చాలామంది ఉండదు. నాకు తెలిసి మన ఎవరో పేషెంట్ చెప్తారు, నేను 2.5 hours చేయించుకున్నానండి, మొన్న ఎవరో బయట చేశారు, ఫెయిల్ అయింది, మళ్ళీ వచ్చాడు. సో 2.5 hours నేను ఇప్పుడు దాకా ఏ పేషెంట్కి ఇప్పుడు నేను చేయలే. సో అదేంటి, దట్ ఇండికేట్స్ దట్ ద డాక్టర్ డజంట్ నో, వాడికి రాదు చేయటం, అంతే కదా. లేకపోతే 2.5 hours చేసే ఆపరేషన్ ఏముంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు మనం మైండ్లో పెట్టుకోవాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రొసీజర్ అనేది చాలా స్విఫ్ట్గా, చాలా పర్ఫెక్ట్గా చేయడానికి బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు ఇందాక కాలర్ అని చెప్పినట్టు నాకు ఇంకో కాలికి మళ్ళీ వచ్చింది అని చెప్పారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసిక్లీ దీనికి స్పెసిఫిక్గా జాగ్రత్తలు అంటే ఏమి ఉండవండి. బేసిక్గా ఈ ట్రీట్మెంట్ చేయంగా మళ్ళీ వెనక్కి వచ్చాయంటే 2-3 కారణాలు. ఒకటి, వాళ్ళకి తత్వం ఉంటుంది, అంటే దే హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫార్మ్ వెయిన్స్, మనం జెనెటిక్ అనుకున్నాం ఇందా. సెకండ్, వాళ్ళకి ఏం టెక్నాలజీ వాడారు, వాళ్ళకి ఎవరు డాక్టర్, చేసిన డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఎంత హస్తవాస ఎలా ఉంది కూడా ఎవాల్యుయేట్ చేయాలి. మూడోది, కొన్నిసార్లు బాగా నల్లగా అయిపోయి పుళ్ళు పడిపోయినంత వచ్చారనుకోండి, లేదా బ్లాక్ కలర్తో సివియర్ కేసు వచ్చారనుకోండి, వాళ్ళకి 1-2 వెయిన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఎందుకు ఉంటుందంటే వాళ్ళ సివియారిటీ బట్టి. సో వాళ్ళకి ఏం చెప్తామంటే 3 months రావాలి, మీకు స్కానింగ్ చేసి చెక్ చేస్తాం, ఫాలోఅప్ చేస్తాం. ఆ ఫాలోఅప్ మీరు స్కెడ్యూల్ ఏమైనా ఫాలో అయ్యారా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, సిగరెట్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వారికోస్ వెయిన్స్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి. వాస్కులర్ సమస్యలు ఏవైనా కూడా సిగరెట్ ఇస్ అ బిగ్ నో, అబ్సల్యూట్ నో అండి. మనం ఒక సిగరెట్ తాగితే రక్తనాళం ఒక 50% తగ్గిపోద్ది 10 నిమిషాల వరకు. సో సిగరెట్ వల్ల మీకు వెసల్స్ బాగా కన్స్ట్రిక్ట్ అయ్యి చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తుంది. సిగరెట్ ఇస్ అన్ అబ్సల్యూట్ నో. ఆల్కహాల్ మితంగా తీసుకుంటే ఓకే అని చాలా మట్టుగా చెప్పేవాళ్ళం మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్, ఫారెన్లో పెద్ద పెద్ద బాడీస్ అందరూ కూడా అసలు ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూ షుడ్ అవాయిడ్. ఆల్కహాల్ ఇస్ అ కంటిన్యూస్ టాక్సిన్, అంటే అదొక కంటిన్యూస్గా మన బాడీ మీద ఒక విషయంలాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏమి అంటే ఒకప్పుడు ఒక గ్లాస్ వైన్ తీసుకోమని అవన్నీ చెప్పేవాళ్ళం, ఇప్పుడు అవి కూడా అవాయిడ్ చేయమని రాస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే లిటరేచర్లో. సో ఆల్కహాల్ ఆల్సో ఇస్ బికమ్ ఏ బిగ్ నో, బట్ సిగరెట్ స్మోకింగ్ అబ్సల్యూట్ నో. ఇన్ఫాక్ట్ నేను ఆ పేషెంట్ చెప్తాను, మీరు సిగరెట్ తాగుదాం అనుకుంటే మళ్ళీ నా దగ్గర రాకండి, ఆపరేషన్ కూడా వద్దని చెప్తాను నేను. సో ఇట్స్ వెరీ వెరీ బిగ్ నో అండి సిగరెట్స్. కాలర్ ఉన్నారు, రామచంద్ర గారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. నేను చెన్నై నుంచి కాల్ చేస్తాను. లాస్ట్ మంత్ మీ దగ్గర, లాస్ట్ మంత్ 12th మీ దగ్గర సర్జరీ చేసుకున్నారు నా భార్య, పేషెంట్ నా భార్య సార్. అలాగే. సో పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ ఒకసారి మీరు రావాలండి. టీవీలో నాకు దగ్గర నేను చెప్పాను కదా 450 నుంచి 500 ఆపరేషన్లు అవుతాయి నా చేతిలోంచి. సో నాకు ఎవరికి ఎప్పుడు ఏం చేసామో, వాళ్ళకి ఎటువంటి వార్నింగ్ ఇచ్చాము, ఏ ప్రొసీజర్ చేసాము, ఆ ప్రొసీజర్లో ఏం మెలకువలు ఉన్నాయి, మీకు వెయిట్ తగ్గమని చెప్పినామా లేదా, ఇవన్నీ కూడా నేను ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో మీరు ఒకసారి ఆ కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి మీ ఫైల్ తీసుకొని వచ్చేసేయండి సార్, మీకు ఇవాల్యుయేట్ చేసి చెప్తాను. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు సార్? సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వెయిట్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకి ఫాస్ట్ ఫుడ్, రకరకాల ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక మిడ్ రేంజ్ ఆఫీస్కి వెళ్ళామంటే అట్లీస్ట్ 30-40% మంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు.
ఒకప్పుడు అంతమంది ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళం కాదు. సో వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ వల్ల మీకు చాలా వస్తాయి. లివర్ క్యాన్సర్ ఒక పక్కన దగ్గర నుంచి బాడీలో జనరల్ క్యాన్సర్ టెండెన్సీ పెరగడం దగ్గర నుంచి వ్యారికోస్ వెయిన్స్ వరకు అన్నీ వస్తాయి బరువు ఎక్కువ ఉంటాయి. సో వీఆర్ సేయింగ్ ఒబిసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అ న్యూ స్మోకింగ్. అంటే కదలకుండా ఎక్కువ లావుగా ఉండేవాళ్ళు స్మోక్ చేసిన కన్నా ఎక్కువ చెడైపోతుంది వాళ్ళ బాడీలో. సో అది ఎలాగో నడుస్తుంది. బట్ మా వాస్కులర్ పరంగా చెప్పాలంటే లాంగ్ వాక్స్ తీసుకోవాలండి. రోజుకి 8 నుంచి 10 కిలోమీటర్లు నడిచే వాళ్ళకి డెఫినెట్గా వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశము, వచ్చిన వ్యారికోస్ వెయిన్స్ నొప్పి కూడా అవ్వకపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది బాగా వాకింగ్ చేసే వాళ్ళకి. సో చాలామంది పెద్ద వయసు వాళ్ళు, ఓల్డర్ జెంటిల్మెన్ మంచిగా వాక్ చేస్తారు పొద్దున, వాళ్ళకి నేను ఎటువంటి ఆపరేషన్ చేయడానికి ప్రిఫర్ చేయను, ఎందుకంటే దే విల్ రికవర్ ఆన్ దేర్ ఓన్. సో కొంతవరకు వాకింగ్, గుడ్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ నో స్మోకింగ్, ఇందాక మనం అనుకున్నాం, నో డ్రింకింగ్ ఆల్సో. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఎక్సలెంట్ లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.